ఎత్తైన కొండల నడుమ అర్ధరాత్రి దివిటిల వెలుగులో బన్నీ ఉత్సవాలు జరిపేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ ఏడాది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పండుగను ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు బన్నీ ఉత్సవం సమయంలో అల్లరి మూకల ఆట కట్టించేందుకు పోలీసులు టెక్నాలజీ వినియోగించబోతున్నారు. ఇక వేడుకలను భక్త శ్రద్ధలతో జరుపుకోవాలని, కర్రలతో దాడులు చేసుకోవడం సరికాదని సామాజిక విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఇదే అంశంపై మాట్లాడేందుకు తమ అభిప్రాయాలను పంచుకునేందుకు ప్రొఫెసర్ ఎస్ మన్సూర్ రెహమాన్ ఉన్నారు. హై సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అయితే కర్రలతో ఇలా దాడులు చేసుకోవడం వెనక నేపథ్యం ఏంటి? ఎప్పటి నుంచి ఇలా చేస్తున్నారు ఉత్సవ వేడుకల్లో? శైవ సాంప్రదాయం అండి ఇది. కర్నూలు, కర్ణాటక ఈ ప్రాంతాలని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి కోర్ శైవ క్షేత్రాలు. జ్యోతిర్లింగాలలో 12 జ్యోతిర్లింగాలలో శ్రీశైలం ఈ ప్రాంతంలోనే ఉన్నట్లు ఇప్పుడు మనం చూస్తున్న దేవరగట్టు వచ్చేసి కర్ణాటక ప్రాంతానికి దగ్గరలో ఉంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ ఇన్ని రాష్ట్రాల ప్రజలు ఈ శైవ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. శతాబ్దాలుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ వెలసిన దేవుళ్ళు శివ పార్వతులకు రిసింబల్. వాళ్ళ కళ్యాణము, తర్వాత రాక్షస సంహారము, ఈ రెండు జరిగే దీంట్లో కళ్యాణం దసరా రోజు రాత్రి 12 గంటలకు చేస్తారు. ఆ తర్వాత జైత్రయాత్ర మొదలవుతుంది. ఆ జైత్రయాత్ర తర్వాత ఈ దేవతల విగ్రహాలను ఒకరికొకరు 2 గ్రూపులు అవుతారు. అక్కడ దగ్గర దగ్గర ఈ ప్రాంతంలో, ఆలూరు ప్రాంతంలో 50 గ్రామాలు ఉన్నాయండి. ఈ 50 గ్రామాల వాళ్ళు 2 గ్రూపులుగా తయారవుతారు. ప్రధానంగా నెరనికి తాండా, కొత్తపేట అనే గ్రామాలు ఒక గ్రూప్గా, ఆలూరు, సులువాయి, ఎల్దార్తి, నిడ్రపెట్టె, అరికెర, బిల్హెల్, విరూపాపురం, కురుకుంద ఒక గ్రూప్గా ఏర్పడి ఆ దేవతా విగ్రహాలను దక్కించుకోనే ప్రయత్నంలో ఈ యుద్ధం. స్టార్టింగ్లో గ్రామస్తుల మాటల ప్రకారం అయితే ఇది కర్రల సాముగా కాదు, కర్రలు వాళ్ళు ఉపయోగించే వాళ్ళు. ఎందుకంటే ఒక దాదాపుగా 100 ఫీట్ ఎత్తైన దేవరగట్టు మీద మల్లేశ్వర స్వామి ఆలయం ఉంది. అక్కడికి చేరుకునేటప్పుడు కర్రలతో వెళ్ళే సాంప్రదాయం ఉంది. అది కర్రల సమరం కాదు మొదట్లో. ఇందులో శైవ సాంప్రదాయం ప్రకారం గురువయ్యల రోల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, మనం చూస్తాము. ఓకే సార్. అయితే ఈ రోజుల్లో కూడా ఇలా కర్రలతో కొట్టుకోవడం వల్ల అనేక మంది గాయపడుతున్నారు. దాడులు జరగకుండా ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు? ఆ గ్రామం పాపులేషన్ కి సమానమైన పోలీస్ వ్యవస్థను అక్కడ అది ఇక్కడ కర్నూలు జిల్లా అధికారులు చేస్తున్నా కూడా, అక్కడ బందోబస్తు చర్యలు తీసుకుంటున్నా కూడా 4-5 రాష్ట్రాల నుంచి ప్రజలు లక్షలాదిలో వచ్చినప్పుడు అది నియంత్రణ పరిధి దాటి ఉంటుంది. ఇంకోటి ఏమంటే ఆ గ్రామాల ప్రజలు నిబద్ధతతో, నిష్ఠతోనే ఆ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఎందుకంటే ఇది సాంప్రదాయం తరతరాలుగా వస్తున్నది. ఆ సాంప్రదాయాన్ని వాళ్ళు పాటించే. అయితే బయట నుంచి వచ్చే చాలా మంది ప్రజలు మద్యం సేవించి, తర్వాత ఈ కాగడాల దివిటీని ఉపయోగించడం రాక దాన్ని మిస్యూజ్ చేయడం వల్ల ఈ గాయాలు అవుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ సాంప్రదాయం ఈ కాలంలో ఒక రకంగా మిస్యూజ్ అవుతుంది. సార్, ఇలాంటి సామాజిక విశ్లేషకులు, అలానే ఎంతోమంది మేధావులు ప్రజల్లో వీటిపై ఎంతో అవగాహన తీసుకొస్తున్నప్పటికీ వాళ్ళలో ఎందుకు మార్పు రావట్లేదు? బ్యాక్వర్డ్నెస్ అండి. ప్రతి సమస్యకు మనము చూసామంటే వెనకబడిన తనం అనేది ప్రధాన కారణంగా కనపడుతుంది. అది ఐడియాలో కావచ్చు, నాలెడ్జ్లో కావచ్చు. ఒక రకమైన భయం ఉంటుంది, ఒక ఫియర్ ఉంటుంది. ఈ సాంప్రదాయాన్ని పాటించకపోతే ఏదో జరిగిపోతుంది, అరిష్టం జరిగిపోతుంది అన్నట్లు ఇది తరతరాలుగా
వారసత్వంలా వీళ్ళు కూడా ఆస్తుల్ని పంచుకున్నట్లు ఈ సాంప్రదాయాల్ని తెలిసి కూడా, ఎందుకంటే ఇట్లాంటి నాగరిక ప్రపంచంలో ఇలాంటి ఒకరినొకరు రక్త గాయాలు చేసుకోవడము ఇలాంటివి లేవు, ఉండవు కూడా. ఏ చట్టం కూడా వాటిని అనుమతించదు. తమిళనాడులో మనం జల్లికట్టు చూస్తాం. దాని మీద న్యాయస్థానాలకు వెళ్ళి పోరాటం చేసి ఆ జల్లికట్టు సాంప్రదాయం ఉండేలా చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు దేవరగట్టుది కూడా మనం చూసినట్లయితే ఇది శైవ సాంప్రదాయం, ఇది తరతరాలుగా వస్తుంది. దసరా రోజే వస్తుంది. దసరా రోజు రాత్రి కళ్యాణం చేసిన తర్వాత అప్పట్లో అంటే లాంగ్ బ్యాక్ మునికాసురుడు ముల్లాసురుడు అనే రాక్షసుల సంహారం కోసం వీళ్ళు ఆ శివ పార్వతుల్ని ప్రార్థించి ఆ గట్టు మీద ఉండేలా చేసుకున్నారు. ఆ తర్వాత వీళ్ళ సంహారం కోసం చేసేటప్పుడు ఆ ప్రయత్నంలో గురువయ్యల రక్తం కూడా 5 చుక్కల రక్తం కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా ఏమైందంటే మైండ్ లో వచ్చేసి ప్రజలకు హిప్నోటైజ్ మాదిరి అది జరిగిపోయి ఉంటుంది. చేయకపోతే ఏం జరుగుతుందో, అరిష్టం జరుగుతుందో అనేది పల్లెల్లో ఎక్కువగా ఉంటుంది. మనం ఇంకా బయటికి రాలేకపోతున్నామండి. చీకటి నుంచి ఒక రకమైన డార్క్నెస్ నుంచి నాలెడ్జ్ సొసైటీలోకి రాలేకపోతున్నాం. ప్రధానంగా పల్లెల్లో జరిగే ఇవి జరుగుతుంది. వీటిని పొలైట్ గా చేసుకోవచ్చు, సాంప్రదాయాలని నిలుపుకోవచ్చు. సాంప్రదాయాలని ఎందుకంటే ఈవెన్ ఇట్లాంటివి ఏమేం జరుగుతున్నాయి, ఇట్లాంటి సాంప్రదాయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి భారత ప్రభుత్వం కూడా ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనే ఒక పెద్ద కార్యక్రమాన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి భారతదేశంలో ప్రతి చోట ఎలాంటి సాంప్రదాయాలు, ఎలాంటి నాలెడ్జ్ నిబిద్ధమై ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. సో ఇది వికృత రూపం మనం చూస్తున్నాం. ఇది స్టార్ట్ అయినప్పుడు ఎలాంటి రూపం ఉండేది, ఒక పండగ వాతావరణం ఉండింది. ఇది ఒక పండగ వాతావరణం ఉండింది. అయితే ఎప్పుడైతే ఆ పండగను 2 గ్రూపుల మధ్య నిర్వహించుకునే ప్రయత్నం జరుగుతుందో ఆ ప్రయత్నంలో ఈ గాయాలు, ఈ రకమైన అలజడి మనం ఇప్పుడు చూడగలం. ఓకే సార్, అయితే ప్రభుత్వం వీటిపై ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది? ఏమైనా చర్యలు చేపడుతుందా వీటిపై? పోలీస్ యంత్రాంగం నాకు తెలిసి ఒక 10-15 సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్న ప్రకారం ప్రతి సంవత్సరం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్న కోర్ విలేజెస్ ఏవైతే ఆలూరు, ఎల్దార్తి, అరికెర ఇలాంటి గ్రామాలు చాలా చురుకుగా పాల్గొంటాయో అక్కడ పికెటింగ్లు చేసి, కౌన్సిలింగ్లు చేసి, అక్కడ చెక్ పోస్టులు పెట్టేసి వాళ్ళని మానిటర్ చేస్తూ ఈవెన్ సీసీ కెమెరాలను కూడా అక్కడ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీని కూడా యూజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇన్ని చేసినా కూడా ప్రజల్లో ఒక్కసారిగా వేలల్లో వచ్చేయడం వల్ల అది పోలీస్ యంత్రాంగం ప్రేక్షక పాత్ర చూడాల్సి వస్తుంది చివరి నిమిషంలో. ఎప్పుడైతే ఒక స్టేజ్ దగ్గరికి వస్తుందో, ఈ దేవతా విగ్రహాలు కళ్యాణం తర్వాత ఒక స్టేజ్ దగ్గరికి వస్తాయి. ఆ స్టేజ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ 2 గ్రామాలు 2 మూఠాలుగా విడిపోయి ఒకరికొకరు అటాక్ చేసుకోవడం జరుగుతుంది. అంతవరకు బాగుంటుందంట. ఈ బన్నీ ఉత్సవాలను చూసేందుకు లక్షలాది మంది ప్రజలు వస్తున్నారు. అయితే వీళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? అసలు ఈ ఆచారాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు వాళ్ళు? దీన్ని ప్రోత్సాహం అనకుండా సాంప్రదాయం అనుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రోత్సాహం అనేది గవర్నమెంట్ నుంచి జరగడం లేదు. గవర్నమెంట్ ఏమి పేపర్లలో బన్నీ ఉత్సవానికి రండి అని చెప్పడం లేదు. అది కొన్ని తరాలుగా ఎవరైతే ఈ గ్రామానికి దేవరగుట్టకు వచ్చేసి ఇవి సెలబ్రేట్ చేసుకుంటున్నారో, ముత్తాతల కాలం నుంచి కూడా ఇవి నిర్వహిస్తున్నాం, ఇది చేస్తున్నాం, కాబట్టి మేము కూడా వస్తున్నాం అనే ఇది కనపడుతుంది. నో డౌట్ కొంచెం అనాగరికంగా మనకు కనపడినా వాళ్ళు వాళ్ళ సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు. కర్నూలు యంత్రాంగం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం కానీ
బన్నీ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం లేదు. బన్నీ ఉత్సవాలలో జరిగే ఈ హింసాకాండను, ఈ రకమైన ఆ, సామాజిక ఆ, దురవాట్లను చట్ట అంటే చట్టపరంగా కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే మేము చూస్తున్నామండి. చట్టపరంగా చేస్తున్నారు. ప్రభుత్వం దీన్ని ఎంకరేజ్ చేయడం కానీ, ప్రభుత్వం దీన్ని అనౌన్స్ చేసేసి ఈ దేవరగుట్ట బన్నీ ఉత్సవానికి రావడం అనేది ఎప్పుడూ జరగలేదు. ఓకే సార్. అయితే ఈ బన్నీ ఉత్సవాల్లో కొంతమంది ఆకతాయిలు, అల్లరి మొక్కలు వాళ్ళ యొక్క పాత కక్ష చర్యలు ఉంటాయి కదా, వాటిని తీర్చుకునేందుకు వీటిని ఉపయోగించుకుంటున్నారని అంటున్నారు. వాటి గురించి ఎలా చూడొచ్చు మనం వీటిని? యాక్చువల్గా మా కర్నూలు జోగ్రఫీని తీసుకుంటున్నట్లయితే, కర్నూలు నంద్యాల రెవెన్యూ డివిజన్లలో ఉన్నంత డెవలప్మెంట్ ఆదోని రెవెన్యూ డివిజన్లో లేదు. అంతకంటే ఎక్కువ అంటే ఆదోని డివిజన్లో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఇప్పుడు మనం చూస్తున్న ఆలూరు ప్రాంతాన్ని చెప్పొచ్చు. ఎందుకంటే ఆలూరు ప్రాంతంలో ప్రతి సామాజిక ఇష్యూలో కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ బసివిని వ్యవస్థ అక్కడే ఉండింది, అక్కడ అట్రాసిటీస్ ఎక్కువ అక్కడే జరిగినాయి. అంటే వెనకబడిన తనము, సామాజికంగా ఆర్థికంగా కూడా వెనకబడిన తనము ఈ రకమైన దీనికి దారి తీస్తుంది. ప్రజల్లో చెడు అంటే మద్యపానము ఇలాంటి అలవాట్లు ఉన్న చోట్ల కూడా మనం వాళ్ళకు స్పృహ ఉండదు. వాళ్ళకు కర్రలు తీసుకొని వస్తారు, కర్రలు తిప్పడం కూడా రాదు. దివిటీలు చేతిలో ఉంటాయి, దివిటీలు ఎవరికి తగులుతున్నాయి అనేది కూడా వాళ్ళకు తెలియదు. దానికి తోడు మీరు చెప్పినట్లు పాత కక్షలు అన్నారు కదా, ఇక్కడ కొన్ని తరాలుగా కూడా ఆ ప్రాంతంలో మనం చూసామంటే ప్రాంత వ్యవస్థ పాలెగార వ్యవస్థనే ఉండింది అక్కడ. విజయనగర కాలం నుంచి కూడా అక్కడ రెవెన్యూ విధానం పాలెగార వ్యవస్థనే ఉండింది. పాలెగారులది చాలా అనాగరికమైన అరాచకరమైన పరిపాలన. పాత కక్షల్ని ఇక్కడ తీసుకోవడానికి ఒక అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు మద్యపానం తాగి ఉంటారు, ఒకరిని ఒకరు ఎదురు పడినప్పుడు వాళ్లకు మేము ఒక పండగని జరుపుకోవడానికి వచ్చినాము, ఒక దేవాలయము, ఒక దేవతల సన్నిధిలో ఉన్నామనేది వాళ్ళకు స్పృహ ఉండదు. వానికి ఎదురుగా వానికి శత్రువు కనపడతాడు, ఎదుటోనికి వీడు శత్రువుగా కనపడతాడు. కాబట్టి అక్కడ వాళ్ళు మర్చిపోతారు. అది బికాస్ ఆఫ్ ద డ్రంక్, మద్యపానం అక్కడ నిషేధించడం. డ్రంక్ అండ్ డ్రైవ్ ఇక్కడ టౌన్లలో చేసినట్లు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి అంత వేల మందికి చేయడం సాధ్యం కాకపోవచ్చు. అది జరుగుతుంది. ఒకవేళ మద్యపానాన్ని నిషేధించడం అక్కడ జరగకుండా, మద్యపానం అనేది సరఫరా కాకుండా, మద్యపానం సేవించిన వాళ్ళు ఆ ప్రాంతానికి రాకుండా చూడగలిగితే ఈ రకమైన హింసాకాండ జరిగే అవకాశం తక్కువ ఉంటుంది. ఓకే సార్. అయితే ఈ బన్నీ ఉత్సవాల కోసం పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారని అంటున్నారు. అసలు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ముందస్తు చర్యలు? దాదాపుగా నాకు తెలిసి 1000 మందికి పైగా, అంటే ఆ గ్రామం జనాభాకు సమానమైన పోలీస్ బందోబస్తు అక్కడ ఉంది. చెక్ పోస్టులు పెట్టారు, చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు, సీసీ కెమెరాస్ ఏర్పాటు చేస్తున్నారు, తర్వాత డ్రోన్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. ఇమ్మీడియట్ గా ఎక్కడైతే సెన్సిటివ్ ఏరియా ఉందో ఆ సెన్సిటివ్ ఏరియాకి పోలీస్ డిప్లాయ్ అవ్వడానికి చర్యలు తీసుకుంటున్నారు. అధికార స్థాయి నుంచి చిన్న స్థాయి పోలీసుల వరకు డీసెంట్రలైజ్ చేసేసి ఎక్కడ ఎక్కువ ఇలాంటి చర్యలు జరగడానికి అవకాశాలు ఉంటాయో అటువైపు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. పోలీస్ బందోబస్తు ఎందుకు ప్రతిసారి ఫెయిల్ అవుతుందంటే, ఇది మతపరమైన సెలబ్రేషన్. ఈ మతపరమైన ఉత్సవంలో ఏ రకమైన దుడుకుగా పోలీసులు వ్యవహరించినా దీని పర్యవసనాలు వేరుగా ఉంటాయని పోలీసులు తమ అధికారాలని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ మన్సూర్ సార్, మీ విలువైన అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు.